40,000 పెట్టేసి మందులు కొనాలి అంటే ఒకసారి మీరు ఆలోచించండి. అంటే మీకు వచ్చే తక్కువ 5,000, 6,000, 7,000 వల్ల మీకు ఇప్పుడు 40,000 పెట్టుకోవాలన్నమాట హాస్పిటల్. బా, ఎవరికి రాకూడదు ఈ కష్టం. చాలా బాధగా ఉంది, ఏడుపు వస్తుంది నాకు సీరియస్లీ. సరే కానీ నా వంతు ఏదైనా కుదిరినంతలో సాయం చేయడానికి ప్రయత్నిస్తాను. చెక్ ఎక్కువగా అంటే నేను సాయం చేయలేను, ఎందుకంటే నేను ఈ ఛానల్లో పని చేసుకుంటున్నాను. ఎందుకంటే నా ఓన్గా మ్యాక్సిమం ట్రై చేసి ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఇంకా మన ఛానల్లో సీఈఓకి ఆపరేటర్కి అందరికీ చెప్పి నా వంతు సాయం ఇంకెవరికైనా చెప్పి చేయగలడానికి ట్రై చేస్తాను. అందాకైతే ఈ 50,000 చెక్ అయితే ఇవ్వగలుగుతున్నాను, జాగ్రత్త ఉంచుకోండి. ఎందుకంటే ఇంతకంటే నాకు ఇది చాలా ఎక్కువ అమౌంట్, మీకు తక్కువే. ఇది 50,000 అంటే ఏం కాదు ఈ రోజుల్లో, ఇలాంటి ఖర్చు అయిపోద్ది. కానీ నాకైతే 50,000 అని చాలా ఎక్కువ. నా పర్సనల్ జీతంలో నాకు కూడా అంత జీతం ఉండదు, అయినా సరే బాధ అనిపించి ఒక ఆడపిల్ల ఇలా బాధపడుతుంటే తట్టుకోలేక నేను చేస్తున్నాను. ఎందుకంటే ఎవరు బాధపడినా నేను తట్టుకోలేను అనమాట. సో ఈ 50,000 చెక్ ఉంచండి, హాస్పిటల్కి చూపించుకోండి. ఫర్దర్గా ఏమైనా కావాలన్నా నేను ఏమైనా చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ చెప్పొద్దులేండి, పర్లేదు. ఎందుకంటే నీకుండే కష్టాలకి నాకే బాధ అనిపించి. కాకపోతే ఒకటే ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే ఇలాగా ఎవరైనా ఏదైనా చేస్తున్నారు అన్నప్పుడు చాలా చులకనగా చూస్తుంటారు, చాలా రకాలుగా చూస్తుంటారు. ఎప్పుడైనా అందరింత రాసి తీపి అందాక పులుపు అంటారు, నిజమే. మనకి ఏదైనా దొరకట్లేదు అన్నప్పుడు అదే చాలా వాల్యుబుల్గా చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. ఒకవేళ అందినప్పుడు అది మనం రుచి చూసాక ఏముందలే అన్నట్టు చాలా చులకనగా చూసి చీపుగా చూస్తాం. ఎందుకంటే మనకి దాని అవసరం తీరిపోతుంది. అవసరం తీరిపోయి ఒకలాగా ఇలాంటి వాళ్ళు నేను చాలా మంది ఫ్రెండ్స్ని కూడా చూశాను. ఇప్పుడు ఈ యువత విషయంలో కూడా జరిగింది. అటు పేరెంట్స్కి చెప్పుకోలేక, బయట ఇంకే పని చేసుకోలేక, ఇప్పుడు వన్స్ ఇలా చేసాక బయటకు వెళ్ళి ఏ పని చేసినా సరే అక్కడ కూడా ఇలాగే చూస్తారనమాట ఇలాంటి మనుషుల్ని పాప. అంతేగాని అవునా ఆ పరిస్థితి వల్ల మరీ ఆకలితో కట్టకట్లు ఆడిపోతున్న పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది, లేకపోతే చేయదు కదా. సో మరి ఇంకా మీరు ఫర్దర్గా అంటే ఏం చేయాలనుకుంటున్నారంటే, ఇంకా హైదరాబాద్లో ఉండి లేకపోతే ఊరు వెళ్ళిపోయి ఏదైనా చేసుకుందాం అని? కానీ ఊరు వెళ్ళిపోయి అంటే అది కష్టం అండి. ఊరు వెళ్ళిపోయినా వచ్చినప్పుడు ఎలాంటి కష్టాలు ఉన్నాయి, వెళ్ళేటప్పుడు ఇంకా అవే కష్టాలు ఉంటాయి. సో ఇక్కడ ఏదో మంచి జాబ్ వచ్చేంత వరకు బట్ ట్రై చేస్తాను. స్టడీ ఏం చేశారు మరి? స్టడీ చేశాను, పర్లేదు, బాగానే చేశాను. డిగ్రీ వరకు చదివారు అనమాట? అవును. మంచిదేనండి. మీరు డిగ్రీ వరకు చదివారంటే మీకు మంచి జాబ్ ఏదైనా చేసుకోవచ్చు, జాబ్ వస్తుంది. కానీ ఈ పరిస్థితుల్లో ఒక్కోసారి దిగారు కాబట్టి ఇంకా ఎవరైనా సరే ఈ పరిస్థితుల్లో ఉంచడానికి చూస్తారు, కానీ మంచి దారి చూపించడానికి ఎవరు ట్రై చేయరు. సో అది మరి మీకు ఇంకా